అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. హాయ్ అండి. ఏపీ 2024 ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగలేదు. ఆ అంశం మీద ఇప్పటికే మనం కనీసం ఒక 2 నెలల నుంచి కూడా హాయ్ టీవీలో చేస్తున్నటువంటి వీడియోల పరంపర మీరు చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇదే అంశం మీద అంటే తన ఒంగోలు నియోజకవర్గంలో ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరగలేదని చెప్పేసి తిరిగి లెక్కించాలి, అంటే వీవీప్యాట్లను లెక్కిస్తారని చెప్పేసి ఆయన అనుకున్నారు. వెళ్ళి అంటే 5% ఏదైతే ఉందో లెక్కించాలనేటటువంటి నిబంధన అమలు చేయమని చెప్పేసి వెళ్తే వాళ్ళు మాక్ పోలింగ్ అని అన్నారు. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాలు, ప్రత్యేకించి ఈవీఎంల ద్వారా జరిగినటువంటి అంటే దాన్ని మోసాలు అనాలో లేదంటే రాంగ్ ప్రాక్టీస్ అనాలో ఏదైనానండి, ఈ జరిగినటువంటి అంటే ఈవీఎంల వల్ల అంటే ఆ ఎన్నికల తీరు పూర్తిగా మారిపోయింది. గెలవాల్సిన వాళ్ళు ఓడిపోయారు, ఓడిపోవాల్సిన వాళ్ళు గెలిచారు అనేది. ఈ క్రమంలో చింతా రాజశేఖర్ గారు పొలిటికల్ ఎనలిస్టు అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే కొన్ని సూటిగా స్పష్టంగా కొన్ని పాయింట్స్ ఆయన చర్చ చేస్తున్నారు. ఆయన గారి ప్రీవియస్ వీడియోలు కనుక మీరు చూసుంటే కనుక చింతా రాజశేఖర్ గారు ఎత్తేటటువంటి ఒక 5 పాయింట్లు నేను మీకు చెప్తాను. ఆ తర్వాత రాజశేఖర్ గారిని మనం ఇంటర్వ్యూ చేద్దాము. ఖచ్చితంగా అసలు అంటే ఈవీఎంలో అక్రమాలు ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయని మీరు అనుకుంటున్నారు, దీనికి ఫర్దర్ పరిష్కారం ఏంటి, దీని మీద వైసీపీ ఏం చేయాలి, లేదంటే ప్రజలు ఏం చేయాలి, లేదంటే నిబద్ధత నిరూపించుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి, ఇప్పుడు ఈ అంశాల మీద రాజశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఈవీఎంల మీద ఖచ్చితంగా ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఏపీలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈవీఎంల ద్వారానే గెలిచిందని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ అంశాల మీద చర్చ చేస్తున్నటువంటి రాజశేఖర్ గారిని ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు చెప్పండి, అంటే మామూలుగా అంటే సుప్రీంకోర్టు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఏడీఆర్ వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు అంటే 100% లెక్కించమని అడిగితే 5% అని అన్నారు. ఈ 5% కూడా ఎందుకు లెక్కించట్లేదు అసలు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది ఏమవుతుందంటే, మనం ఒక బటన్ నొక్కితే ఒక అభ్యర్థి, ఆ పార్టీ పేరు గుర్తు, అలాగే దాని ఎదురు ఉన్న బటన్ నొక్కితే అక్కడ లైట్ వెలిగి ఒక బీప్ సౌండ్ వస్తుంది. ఆ బీప్ సౌండ్ వచ్చిన తర్వాత ఆ ఓటు అతనికి పడిపోయింది అనేది మన నమ్మకం, మన కళ్ళకు కనపడదు. సో ఈ ఓటు వేసిన వాళ్ళకే వెళ్తుందా లేకపోతే వేరే వాళ్ళకి వెళ్తుందా, ఎలక్ట్రానికలీ ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వేసిన దగ్గర నుంచి బయట ఒకటి కంట్రోల్ యూనిట్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. దాంట్లో వెళ్ళి స్టోర్ అయింది నేను వేసిన పార్టీకే స్టోర్ అయిందా లేకపోతే ఇతర పార్టీ స్టోర్ అయిందా అనేది ఒక అపనమ్మకం అనేది మొదలైన తర్వాత దాన్ని నివారించడానికి ఏం చేశారంటే 2019లో వీవీప్యాట్ను కూడా తీసుకొచ్చారు. దాన్ని ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ అనేది దాని పేరు. అంటే ఓటర్కి కంటికి కనపడేలాగా ఒక స్లిప్ ప్రింట్ అయ్యి ఎవరి ఓటు వేసామో, ఏ పార్టీకి ఓటు వేసామో ఆ పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు ఆడ వచ్చి కనపడిన తర్వాత బాక్స్లో పడిపోతుంది. 7 సెకండ్ల పాటు అక్కడ ఉంటుంది. సో దాన్ని బట్టి చూస్తే మనకి అక్కడ ఓటు పడింది అనేది, అతను నేను వేసిన వాళ్ళకే ఓటు పడింది అనేది ఒక నిర్ధారణ. కానీ లెక్కించేటప్పుడు ఇది లెక్కించట్లేదు. ఈ వీవీప్యాట్ కొనడానికి 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. 5,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఇది లెక్కించకుండా కంట్రోల్ యూనిట్లో వచ్చిన దాన్నే ప్రామాణికంగా తీసుకుంటామంటున్నారు. కానీ మీరు మొత్తం పోలింగ్ స్టేషన్లో 2 లేదా 3 చోట్ల ర్యాండమ్గా తీసి ఈ వీవీప్యాట్లకి దీనికి సరిపోయిందా లేదా అని పోల్చి సరిపోతే ఇంకా అన్నీ సరిపోయినట్టే లెక్క అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆ ర్యాండమ్లో అన్నీ 100కి 100% వెరిఫికేషన్ లేదు. సో మీరు ర్యాండమ్లో ఏం చేస్తున్నారు అనేది కొన్ని అనుమానాలు ఎందుకున్నాయంటే 100% లెక్క పెట్టడానికి ఈసీ ముందుకు రావట్లేదు. ఇప్పుడు మన బ్యాంకుల్లో కరెన్సీ నోట్లు లెక్క పెట్టే మిషన్లు వచ్చినాయి. ఓటర్ స్లిప్లు మేము లెక్క పెట్టడానికి ఒక మిషన్ తీసుకురావచ్చు కదా. స్లిప్లు సార్ మీరు అంటున్నారు, కానీ అంటే వీవీప్యాట్లను మనకు అంటే స్లిప్ వచ్చేసి అది ఎన్నికల కమిషన్ దృష్టిలో మీరు ఓటేశారు, రాజశేఖర్ గారు మీరు పలానా వాళ్ళకి ఓటేశారు చూసుకోవటం వరకే అనేది వాళ్ళ ఉద్దేశం. సో వాళ్ళ ఉద్దేశం అయితే మరి నేను అది లెక్క పెట్టాలి కదా.
నేను ఏం చూసాను అంటే మీకు చూపించారు కదా రాజశేఖర్ గారికి 7 సెకండ్లు డిస్ప్లే అయింది, మీ ఓటు మీ ఎవరికి పడిందని చూస్తున్నారు కదా, వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయాను. అయిపోయింది కదా, మరి ఇంకెందుకు అంటే ఏదైతే నేను చూసానో అది మీరు లెక్క పెట్టట్లేదు కదా. అది అంటే ఇండివిజువల్ ఓటర్ కు ట్రాన్స్పరెన్సీ కోసం తీసుకొచ్చింది తప్ప ఇది అభ్యర్థి ట్రాన్స్పరెన్సీ కోసం తీసుకొచ్చింది కాదనేది ఎన్నికల కమిషన్ వాదనేమో. కాదు, ఎన్నికల కమిషన్ ఏముంటుందంటే ఫలానా ఫర్ ఎగ్జాంపుల్ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని వస్తుంది కుప్పంలో ఓటేసే వాళ్ళకి, అది వచ్చిందా లేదా అనేది చూస్తారు. వస్తుంది, తెలుగుదేశం ఓటర్ వేసినట్టు చూసుకుంటాడు, ఆ తెలుగుదేశంగా పడింది ఓటర్ వెళ్ళిపోతాడు. ఈ బాక్స్లో పడింది తెలుగుదేశంగా పడిందని ఓటర్ నమ్ముతున్నాడు. ఈ కంట్రోల్ యూనిట్కి ఏది వెళ్ళింది, తెలుగుదేశంకి వెళ్ళిందా వైసీపీకి వెళ్ళిందా వాళ్ళకి తెలియదు. కానీ లెక్క పెట్టేది ఇవి కాదు, లెక్క పెట్టే స్లిప్పులు కాదు, లెక్క పెట్టేది ఆ మిషన్లోకి వెళ్ళిన ఓట్లు అంటున్నారు. మిషన్లోకి వెళ్ళింది ఓటర్ కనపడదు, ఎవరికి కనపడదు. ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ అది, ఎవరికి కనపడదు. సో నేను ఏది చూశానో అది లెక్క పెట్టకుండా ఇదే అక్కడికి వెళ్ళింది అని నువ్వు చెప్తే నేను ఎందుకు నమ్మాలి? ముందర ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి మీద అనుమానాలు ఉన్నాయి. 100కి 100% లెక్క పెట్టాలని ఎవరైనా అడిగితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వాళ్ళని పిలిచింది, బాబు ఇట్లా 100కి 100% ఏడీ అనే సంస్థ కేసు వేసింది, 100కి 100% లెక్క పెట్టాలంటున్నారు అని. ఎన్నికల కమిషన్ ఏం చెప్పాలి? మాకు సిబ్బంది సరిపోరు, టైం ఎక్కువ పడుతుంది. సిబ్బంది సరిపోకపోతే సిబ్బందిని పెంచండి. టైం ఎక్కువ పడుతుంది అంటే మీరు ఒక 100 నోట్లు ఉన్న కరెన్సీ మనం ఎంతసేపట్లో లెక్క పెడుతున్నాము? జస్ట్ 1 నిమిషం అంతే సార్, 1 మినిట్ అంతే. 1 మినిట్ 2 నిమిషాలు వేసుకుందాం. సెకండ్కి ఒకటి లెక్క పెట్టినా కానీ 2 నిమిషాల్లో 100 లెక్క పెడుతున్నాం మనం 2 నిమిషాలు. అంటే గంటకి 30 అంటే 3000 ఓట్లు. గంటకి 30 బండిల్స్ అంటే 3000 ఓట్లు గంటలో లెక్క పెడుతున్నాం. అది ఒక మనిషి, 10 మనుషులైతే అయినా ఏంటి సార్, రాజశేఖర్ గారు టైం పట్టినా కానీ భారతదేశంలో ఉన్న దాదాపు ఇది మంది 1 ట్రిలియన్ ఎకానమీ, 1 ట్రిలియన్ ఎకానమీ మీద అజమాయిషీ ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి లెక్క పెట్టడానికి అవసరం జనం లేకపోతే జనం పెట్టి ఎన్ని రోజులు పట్టినా లెక్క పెట్టాలి సార్. నువ్వు వివిప్యాట్ ఒక మెషిన్ తీసుకొచ్చావు కదా, కౌంటింగ్ మిషన్ తీసుకురా, అంతే. కౌంటింగ్ చిటికలు అయిపోతుంది. ఇప్పుడు మీరు కరెన్సీ నోట్లు పెట్టడానికి ఒక మిషన్ తీసుకొచ్చారు కదా, వివిప్యాట్లు లెక్క పెట్టడానికి అదే మిషన్ తీసుకురావడానికి ఎంతసేపు పడుతుంది మీకు? సో ఇక్కడ మీకు ఉద్దేశం లేదు అనేది, ఎన్నికల కమిషన్కి లెక్క పెట్టే ఉద్దేశం లేదు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. అసలు తను ప్రశ్నించడానికి కూడా తను తట్టుకోలేకపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు టైం సరిపోవట్లేదని. ఇప్పుడు ఇందాక మనం లెక్కేసాము, గంటకి 30, నాకు తెలిసి ఒక 10 మంది కూర్చుంటే 10 గంటల్లో కంప్లీట్ చేసేయచ్చు మొత్తం, ఎన్ని 3 లక్షల ఓట్లు అయినా సరే. దాన్ని మీరు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 15, 20, 30 మందిని పెట్టుకోండి, మీకు ఎంతసేపు పడుతుంది? లేదా అంటే మిషన్లు తీసుకురండి, దానికోసం చెయ్యటం కుదరదు అని ఎందుకు అంటున్నారు మీరు? మీ ఇంటెన్షన్లోనే ప్రాబ్లం ఉంది. మీరు పని చేసే ఎవరి కోసము? ప్రజల కోసం. ప్రజలు నాకు నమ్మకం లేదు అంటే నాకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత, నేను ఏదైతే నమ్ముతానో అది చేయాల్సిన బాధ్యత మీది, అది చేయమంటున్నారు మీరు. ఫస్ట్ అక్కడ వచ్చింది. రెండోది, వాళ్ళు 100% అడిగితే కనీసం 50% ఒప్పుకోండి, లేకపోతే 25% ఒప్పుకోండి. 25% ఒప్పుకుంటే సరిపోతుంది సార్, వాళ్ళ ఇష్టం అంటే అది సరే, అది సరే. కోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది? 5% దాన్ని వెరిఫై చేసుకోమని చెప్పింది. సుప్రీంకోర్టులో 2 జడ్జిలు కూర్చున్న ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు జస్టిస్ దీపాంకర్ దత్ అనేవాళ్ళు కలిసి 2 గౌరవ జడ్జిలు ఈ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పులో పేజీ నంబర్ 36, 26 తారీఖు 26 ఏప్రిల్ ఇచ్చిన, అది మొత్తము 56 పేజీల జడ్జిమెంట్ అది. దాంట్లో పేజీ నంబర్ 37, 30 అంటే పేజీ నంబర్ 37లో సగం పేరా ఉంది, పేజీ నంబర్ 38లో సగం పేరా ఉంది. ఆ 76 నంబర్ పేరా, 76 నంబర్ పేరాలో 2వ పాయింట్ ఏ బి అని 2 ఉన్నాయి. దాంట్లో బి ఏమని చెప్తుందంటే, ఫస్ట్ 76 పేరా ఓపెనింగ్ ఏం చెప్పారంటే, ఈ ఎన్నికల కమిషన్ చెప్పిన ఈ ప్రక్రియ పట్ల మాకు ఎటువంటి అనుమానం లేకపోయినప్పటికీ ఎన్నికల ప్రక్రియ మొత్తం నిజాయితీగా, స్వచ్ఛందంగా, నిజాయితీగా జరగాలి, నిస్వార్థంగా జరగాలి అనే ఉద్దేశంతో మేము కొన్ని డైరెక్షన్స్ ఇస్తున్నామని చెప్పారు ఆయన. ఆ 76 పేరాలో ఓపెనింగ్ రిమార్క్ అది. నేను చదువుతాను. నెవర్దలెస్, నాట్ బికాస్ వీ హ్యావ్ ఎనీ డౌట్ బట్ ఓన్లీ ఫర్దర్
ఓన్లీ టు ఫర్దర్ స్ట్రెంగ్థెన్ ది ఇంటెగ్రిటీ ఆఫ్ ది ఎలక్షన్ ప్రాసెస్ వీఆర్ ఇంక్లైన్ టు ఇష్యూ ది ఫాలోయింగ్ డైరెక్షన్స్ అని ఇచ్చారు ఆయన. దాంట్లో పారా ఏకి పెద్ద ఇంపార్టెంట్ కాదు, అది వీవీప్యాట్లో స్లిప్ లోడ్ చేసే దాని గురించి. కానీ బీలో ఏమొస్తాయేమంటే ది బర్న్డ్ మెమరీ బై మైక్రో కంట్రోలర్ ఆఫ్ 5% ఆఫ్ ఈవీఎంస్, దట్ ఈస్ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అండ్ వీవీప్యాట్ per assembly constituency or assembly segment of the parliamentary constituency shall be checked and verified by the team of the engineers from the manufacturer of the EVMs post announcement of the results for any tampering or modification. అంటే ఏ కంపెనీ అయితే ఆ ఈవీఎం తయారు చేసిందో వాళ్ళ ఇంజనీర్లు వచ్చి ఈవీఎంలని, వీవీప్యాట్లని, బ్యాలెట్ యూనిట్ని, కంట్రోల్ యూనిట్ని, వీవీప్యాట్లని పరిశీలిస్తారు. అందులో ఏమన్నా ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది నిర్ధారించడానికి అని. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ పారా 76B ఆధారంగా సుప్రీంకోర్టులోకి వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వేయాలి. ఓకే, మీరు ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనడానికి 3 చెక్ చేయమన్నారు. ఏది? బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్. అంటే ఏంటి సార్ మీరు అనేది బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అంటున్నారు కదా, అంటే ఏంటి బ్యాలెట్ యూనిట్? బ్యాలెట్ యూనిట్ అయితే మనం ఎక్కడైతే అంటే పోలింగ్ స్టేషన్ లోపల రూమ్ లోకి వెళ్ళగానే ముందర ఒక అధికారి ఉంటారు, కంట్రోల్ యూనిట్. లోపలికి వెళ్ళిన తర్వాత 2 ఉంటాయి. ఒకటేమో వీవీప్యాట్ డబ్బా, ఒకటేమో బటన్లు ఉన్న పార్టీ పేరు, అభ్యర్థి పేరు, గుర్తు బటన్ ఉన్నది ఒకటి ఉంటుంది. దాన్ని బ్యాలెట్ యూనిట్ అంటారు. కంట్రోల్ యూనిట్ అంటే ఎన్నికల అధికారి దగ్గర ఉండేది కంట్రోల్ యూనిట్. సో ఇక్కడ మీరు బటన్ నొక్కగానే ఏ అభ్యర్థికి అయితే మీరు బటన్ నొక్కారో ఆ స్లిప్ బాక్స్లో పడుతుంది. అలాగే దీని నంబర్ వెళ్ళి కంట్రోల్ యూనిట్లో సేవ్ అవుతుంది, ఇక్కడ సేవ్ అవ్వదు. ఇది కేవలం ఒక కీప్యాడ్ మాత్రమే. సో ఈ మూడింటిని కలిపి చెక్ చేయమని 76B దీంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉన్నది. సో బాలినేని గారు దీనికి ఆధారంగానే ఆయన అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకుంటే కోర్టు మీకు ఇంత ఫీజు అని చెప్పలేదు. కోర్టు ఫీజు మీరు నిర్ధారించండి అని ఎన్నికల కమిషన్కి ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తర్వులు ఇస్తే ఒక్కొక్క దానికి కోసము 47,200 రూపాయలు ఫిక్స్ చేశారు. అంత ఎందుకు అంటే సుప్రీంకోర్టు కూడా ఇక్కడ అగ్రీవ్డ్ పార్టీ 2 అండ్ అగ్రీవ్డ్ పార్టీ 3కి మాత్రమే దీనికోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది సుప్రీంకోర్టు. అంటే ఎవరైతే గెలిచిన అభ్యర్థి కాకుండా 2, 3 స్థానంలో ఉన్న అభ్యర్థి మాత్రమే సుప్రీంకోర్టు అగ్రీవ్డ్ పార్టీగా పరిగణించింది. కానీ అగ్రీవ్డ్ పార్టీగా అభ్యర్థులు కాదు. మొదటి అగ్రీవ్డ్ పార్టీ ఓటర్ మొదటి అగ్రీవ్డ్ పార్టీ. సో ఓటర్ కనుక నేను కూడా అగ్రీవ్డ్ పార్టీ కదా అని చెప్పేసి కోర్టుకి వెళ్ళి నేను కూడా వెరిఫికేషన్ అడుగుదాలంటే మొత్తము మీరు అసెంబ్లీ నియోజకవర్గానికి ₹1,00,00,000 కట్టాలి, పార్లమెంట్ నియోజకవర్గం 7 కోట్లు కట్టాలి. ఇంత హై ఫీజు ఎందుకు పెట్టింది ఎన్నికల కమిషన్ అనేది? ఎన్నికల కమిషన్ ఇది లెక్క పెట్టకపోవడం కోసం పెడుతున్న అడ్డంకులు ఇవన్నీ. 100% లెక్క పెట్టాలంటే టైం పడుతుంది, లేదా 25% కూడా ఒప్పుకోకపోవటము, ఇంత హై ఫీజు పెట్టడము. అలాగే సుప్రీంకోర్టు కూడా కేవలం 7 రోజులు మాత్రమే టైం ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా 7 రోజులే టైం ఇవ్వకుండా మీరు ఎన్నికల్లో ఏమైనా అవకతవకలు ఉంటే మీరు అప్లై చేసుకునేందుకు 45 రోజులు సమయం ఉంది. ఇది కూడా 45 రోజులు ఇస్తే అయిపోతుంది కదా. కేవలం అంత తక్కువ ఎందుకు పెట్టారు? అంటే ఎలక్షన్ జరిగిన 7 రోజుల్లోనే చేసుకోవాలి. కౌంటింగ్ జరిగిన 7 రోజుల లోపల చేసుకోమన్నారు. కౌంటింగ్ జరిగిన 7 రోజుల సుప్రీంకోర్టు ఇచ్చింది. సో సుప్రీంకోర్టు కూడా దాన్ని కూడా మనం చాలా రిక్వెస్ట్ చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. మీరు అన్ని ఎన్నికల అవకతవకలకి మీరు 45 రోజులు సమయం ఇచ్చారు కాబట్టి దీన్ని కూడా దాంతో చేయమంటే దానికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ సో ఇక్కడ పెద్ద అనుమానం ఏంటంటే ఈ 45 రోజులు అంటే మీరు కౌంటింగ్ అయిపోయిన 7 రోజులు అతను అప్లై చేసుకున్నాడు కదా, ఈ 45 రోజుల లోపల మీరు కంప్లీట్ చేయొచ్చు కదా. ఈ 45 రోజులు ఎప్పుడైపోతాయి? అయిపోయిన తర్వాత మీరు కౌంటింగ్ చేయడం ఏంటి అంటే 45 రోజుల వరకు ఈ వీవీప్యాట్లు ఇవన్నీ భద్రపరచమని చెప్పింది. అంటే మీరు వీవీప్యాట్లు నాశనం డిస్ట్రాయ్ చేసిన తర్వాత తగలబెట్టారా లేకపోతే పాతి పెట్టారా మాకు తెలియదు, కానీ ఆ తర్వాతనే మీరు దీనికి ముందు రావడం ఏంటి? ఇది ఇంకో అనుమానం. సో ఇవన్నీ చూస్తుంటే ఎన్నికల కమిషన్ వీవీప్యాట్లని ఈవీఎంలని పోల్చడానికి ఇష్టపడట్లేదు. అది మెయిన్ కారణం. ఇక్కడ
దీనికి డిఫరెన్స్ ఎలా రావచ్చో చెప్తున్నాను. ఒక ఎన్నికల మెషిన్ ఉంటుంది, దాంట్లో మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తారు. ప్రోగ్రామ్ రాసి దాన్ని 2-3 దశల్లో దానికి టెస్టింగ్ చేస్తారు. నేను ఎవరికి ఓటు వేస్తే వాళ్ళకే పడుతుందో లేదని 10-15 ఓట్లు వేయించి అందరి చేత అవన్నీ సరిగ్గా ఉన్నా లేదని చెక్ చేసి పెడతారు. కానీ ఎన్నికల రోజున ఉదయం 7 గంటలకు ఎన్నికలు మొదలైతే 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నువ్వు భిన్నంగా ప్రవర్తించు అనే ఒక ప్రోగ్రాం రాయొచ్చు. లేదా నువ్వు లెక్కబెట్టే రోజున నువ్వు భిన్నంగా ప్రవర్తించు, నువ్వు దానికి మార్చేసేయని ఇష్టం. ప్రోగ్రామ్ అనేది ఎట్లా రాయొచ్చు. ప్రోగ్రాము అసలు లెక్క పెట్టిన తర్వాత అది బర్న్ అయిపోతుంది, అది ఎవరికి తెలియదు, అది ఒక ఆధారం. కానీ దాన్ని డిస్ట్రాయ్ చేయమంటున్నారు కదా. ఎప్పుడు లోపల డిస్ట్రాయ్ చేయమంటున్నారు? 45 డేస్ వరకు ఉంచాలంటే మన మీనా గారు కేవలం 10 రోజుల్లోనే దాన్ని తీసుకొచ్చి సరెండర్ చేసేయండి అంటున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే కనుక మనకి ఎన్నికల కమిషన్ యొక్క వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని మనకు అర్థమవుతుంది. ఇది ఎన్నికల వీవీప్యాట్ల వెరిఫికేషన్ గురించి వరకు. ఇది కాకుండా మీరు 45 రోజుల లోపల ఎన్నికల్లో నాకు రీకౌంటింగ్ కానీ మీరు ఏమైనా అప్లై చేసుకోవచ్చు. బాలినేని గారు చేసింది రీకౌంటింగ్ మీద ఆ 12 పోలింగ్ స్టేషన్లో రీకౌంటింగ్ చేయొచ్చు కదా వీవీప్యాట్లు. మీరు రీకౌంటింగ్ కావాలనుకుంటే 45 డేస్ లోపల అప్లై చేసుకోవచ్చు. ఆ 45 డేస్ లోపల మీరు వీవీప్యాట్లు లెక్క పెట్టచ్చు కదా. ఆ 12 వాటికి ఎందుకు మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? మీరు వీవీప్యాట్లు 10 రోజుల్లోనే ఎందుకు సరెండర్ చేయమంటున్నారు? 45 డేస్ లోపల ఎవరైనా సరే రీకౌంటింగ్కి వెళ్ళే అధికారం ఉంది కదా. వీవీప్యాట్ వెరిఫికేషన్ వేరు, రీకౌంటింగ్ వేరు. రీకౌంటింగ్ అయితే మళ్ళీ మొత్తం పోలింగ్ మొత్తం నియోజకవర్గం చేయాలా. దానికి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు డిస్ట్రాయ్ చేయమంటున్నారు? మీరు ఆ స్థాయిలో మీరు ఫీజు పెట్టినప్పుడు సరే కానివ్వండి, ₹1,00,00,000 కడతాను రీకౌంటింగ్ చేయమని ఎవరైనా ముందుకు వస్తారేమో, లేకపోతే అందరూ అభ్యర్థులు తలా కొంచెం వేసుకుని ముందుకు వస్తారేమో. కానీ నిజంగా హాస్యాస్పదం సార్. ఇప్పుడు ఒక అభ్యర్థి అంటే ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బులు ఉన్న వాళ్ళకే అనుమానం రావాలని లేదు. ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా అనుమానం రావచ్చు కదా. ఎన్నికల ప్రక్రియ మీద ఎవరికైనా అనుమానం రావచ్చు. నేను గెలుపోవడంతో నిమిత్తం లేదు. ఎన్నికలు పారదర్శకంగా జరిగినా లేదా అనేది ఓటర్ కూడా అనుమానం రావచ్చు. ఓటర్ కూడా హక్కు ఉండాలి కదా. ఎన్నిక పారదర్శకంగా జరిగిందా లేదా అనేది అగ్రీవ్డ్ పార్టీ జడ్జి గారు అక్కడ పొరపడ్డారు. అగ్రీవ్డ్ పార్టీ ఓటర్, ఫస్ట్ అగ్రీవ్డ్ పార్టీ ఓటర్. నేను ఎవరికి ఓటు వేసానో వాడికి ఓటు వెళ్ళిందా లేదా అనేది అగ్రీవ్డ్ పార్టీ ఓటర్ అవుతాడు. సో ఇప్పటికే సార్ ప్రజలకు ఎవరికి ఓటు వేసినా ఏం ఒరుగుతుందనే చాలా మంది ఓటుకు రావట్లేదు. నిజంగా మనం మాట్లాడే వాళ్ళు జర్నలిస్టులు కానీ అనలిస్టులు కానీ వాళ్ళ బద్దకిస్టుల కింద చిత్రీకరించి చెప్తారు కానీ 40%, 50% జరుగుతుంది అంటే అసలు ఎవరు సీఎం అయినా ఎవరు పిఎం అయినా ఏం మారుతుంది మన జీవితాలనే చాలా మంది బయటికి రావట్లేదు ఓటేయడానికి. అట్లాంటిది ఇప్పుడు ఇట్లాంటివి జరిగినాయి అంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏముంది నేను పోయి వేస్తాను, ఏముంది ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోద్దా, నేను కావాలనుకున్న పార్టీకి ఇవన్నీ చేయటం రాదు, వాడికి చేత కాదు, మా నాయకుడికి చేత కాదు, దానివల్ల వచ్చేది లేదు పోయేది అనుకుంటే ఇంకా తగ్గిపోద్ది. అది సరే ఇప్పుడు ఫైనల్ గా ఏం జరిగింది అంటారు సార్ ఇందులో? ఇక్కడ బాలినేని గారికి నేను మరొకసారి నేను చెప్పేది ఏంటంటే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పారా 76B ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కొత్త టీఎస్ఓపీ తీసుకొచ్చింది కాబట్టి ఆ టీఎస్ఓపీ అనేది కోర్టు ధిక్కరణ కాబట్టి ఆ కోర్టు ధిక్కరణ కేసు సుప్రీంకోర్టులో వేయమని చెప్పేసి నేను ఆయన నా వంతుగా నేను చెప్తున్నాను. టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని దాన్ని తీసుకొచ్చారు. అది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన పారా 76B గైడ్ లైన్స్కి భిన్నంగా వ్యతిరేకంగా ఉంది. అదే ఏడీఆర్ కోర్టులకు వెళ్ళినప్పుడు 5% లెక్క పెట్టండి వీవీప్యాట్లు. దానికి ఇచ్చిన జడ్జిమెంట్ లో 76B ప్రకారము వీవీప్యాట్లు కూడా ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది నిర్ధారించడం కోసము బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లు 3 పరిశీలించమని చెప్పింది. పరిశీలించమని చెప్తే ఆ రోజు ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని పరిశీలించాలంటే ఆ రోజు డేటా ఆ రోజు స్లిప్స్ లెక్క పెట్టాలి. కానీ కొత్తగా మాక్ డ్రిల్ చేసి ఇది లెక్క పెడతానంటే ఎట్లా? ఆ రోజు ఏం జరిగిందో కావాలి కదా మనకి. ఈ రోజు దీన్ని బట్టి మనం ఫలితాలు కాదు కదా మనం నిర్ధారించేది. ఫలితాలు నిర్ధారించింది అవి. ఇది ఎట్లుందండి సార్, ఇప్పుడు టాటా సఫారీ వెహికల్ లో పోతుంటే నాకు యాక్సిడెంట్ అయిందంటే టాటా సఫారీ కంపెనీ ఇంకొక కొత్త బండి తీసుకొచ్చి దీనికి అసలు దీని స్టాండర్డ్స్ లో అసలు
యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదని చెప్పి చూపించినట్టు. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఇంకేదన్నా ఉంటే ఆ వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్ ఉంటుంది. ఇంకో వేరే కొత్త వెహికల్ తీసుకొచ్చి ఇదే రోడ్ లో జర్నీ చేసిన చూడు, ఇది బానే ఉంది, సాఫీకి వెళ్ళిపోయింది, బ్రేక్ ఫెయిల్యూర్ కాలేదు, రోడ్డు మీద ఎక్కడ ఆగలేదు, మనం వెళ్ళాలనుకున్న హైదరాబాద్ లో బయలుదేరి తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళిందంటే అది చింతా రాజశేఖర్ మిస్టేక్ తప్ప అది టాటా సఫారీ మిస్టేక్ కాదు అని చెప్తాను. అట్లాగే ఉంది, బాలినేని శ్రీనివాసరెడ్డి మిస్టేక్ వల్ల ఓడిపోయాడు తప్ప ఆయన పార్టీ మిస్టేక్ తప్ప వివిప్యాట్లతో కాదని చెప్పి నిరూపించాలి. అంతే, అంత దారుణమైన పరిస్థితులు. అంటే ఇప్పుడు మీరంటే ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పారు సార్, అంటే ప్రజలు వచ్చి దీన్ని అంటే దీన్ని ప్రొటెస్ట్ చేయాలి ఈ విధానం మీద. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరెవరిని మోసం చేశారు ఈ కొత్త, ఇప్పుడు మేము మాక్ డ్రిల్ ఆ రోజున జరిగినవి లెక్క పెట్టాము, ఈ రోజున మళ్ళీ ఒక మాక్ డ్రిల్ అంటే ఏంటంటే ఎన్నికల ప్రక్రియ ఒకటి చేస్తారు, 100 మందిలో 50 మందిలో తీసుకొచ్చి ఓటు వేయమంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బటన్ నొక్కమంటారు, ఆ బటన్ పడినట్టు ఓట్లు వెళ్ళినా లేదా చెక్ చేస్తామంటున్నారు. నా ఎన్నికల ఫలితం తారుమారైంది ఆ రోజున డేటా బట్టి, ఈ రోజు చేసే డేటా బట్టి కాదు కదా. నేను నష్టపోయింది దేనివల్ల, ఆ రోజు జరిగిన ప్రక్రియ వల్ల నేను నష్టపోతే ఆ రోజు ట్యాంపరింగ్ జరిగిందా లేదా లెక్క పెట్టాలి, కానీ నువ్వు ఈ రోజు ఒకటి లెక్క పెట్టి దీంట్లో ట్యాంపరింగ్ జరగలేదని అంటే ఎట్లా? కాబట్టి అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి మెయిన్ కారణం అదేనమాట. సో దాన్ని కంటెంట్ చేయాలా. ప్రజలు కూడా ఈ ఓటు వేసేది ఎందుకోసం, నాకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి. నువ్వు నచ్చిన ప్రభుత్వానికి ఓటు వేసినా కానీ ఎన్నికల కమిషన్ ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో వాళ్ళే గెలుస్తున్నారు అనేది ఈ ప్రక్రియ ద్వారా మనకు అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ చూస్తుంటే మనకు అనుమానాలు ఉన్నాయి. ఏంటి, నువ్వు ఎవరికి ఓటేస్తావో నువ్వు పోయి మేము ఎవరిని గెలిపించుకుంటామో మేము వాళ్ళకి గెలిపించుకుంటామనే అనుమానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనకి పొద్దున్న 7 గంటలకి ఎన్నికల ప్రక్రియ మొదలైతే సాయంత్రం 6 గంటల వరకు ఉంది. సాయంత్రం 6 గంటల వరకు 70% పోలింగ్ అయిందని రిపోర్ట్ ఇచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు కొన్ని చోట్ల పోలింగ్ అయిందంట. సాయంత్రం 6 గంటల వరకు 70% అయితే మొత్తం పోలింగ్ అయింది 82%. 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు 6 గంటలు మళ్ళీ 9 గంటల్లో కేవలం 12% ఉంటుంది. అంటే ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావు? నిజంగా సార్, మా ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, ఒక ఆయన పేరు వెంకటరెడ్డి గారు అనుకుంటా, 34 సంవత్సరాల నుంచి పోలింగ్ ఎగ్జాక్ట్ ఏ పాయింట్ చెప్పారు సార్. నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా చేశాను. నేను 80% బ్యాలెట్ ద్వారా అయినప్పుడు కూడా సాయంత్రం 6 గంటలకే అయిపోయింది. ఎట్ ది సేమ్ టైం కొన్ని పోలింగ్ స్టేషన్లలో 50 మందే వెళ్ళారు, లేదా ఆఫ్టర్ టైం అయిపోయిన తర్వాత, కానీ వాళ్ళు 3 గంటలకు అది ముగిసింది. అంటే ఇట్లా ఒక 5-6 పాయింట్లు చెప్తే దాదాపు ఒక 5 లక్షల మంది చూసారు ఆ వీడియో. సో ఇప్పుడు ఏంటంటే ఈ మన కంట్రోల్ యూనిట్లో ఉన్న డేటా మెమరీ చిప్ తీసుకెళ్ళి దాన్ని ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కూడా పంపించాలి. అది ఎప్పటి వరకు పనిచేసింది? దాంట్లో డేటా రైటింగ్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేసిందా, అర్ధరాత్రి 3 గంటల వరకు పనిచేసిందా, ఆ తర్వాత కూడా పనిచేసిందా? ఇవన్నీ కూడా తీసుకురావాలి. ఇవన్నీ ఎవరు అడగాలి? వైసీపీ అడిగితే ఏమంటారంటే ఓడిపోయావు కాబట్టి అడుగుతున్నారు అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు నేను ఓటు వేసిన వాడికి ఓటు పడిందా లేదా అనేది వాళ్ళకి తెలుసుకోవాలనుకుంటే అదొక ప్రజలు ఓటర్ మోసపోయాడు, 2 ప్రజాస్వామ్యం మోసపోయింది, 3 రాజ్యాంగం మోసపోయింది. ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఇప్పుడు మనము ఎప్పుడైనా సరే మనకి ఏమైనా డౌట్ వస్తే అంబేద్కర్ గారు రాజ్యాంగం వెరిఫై చేస్తే అంటే 1950లోనే దాదాపు 100-150 సంవత్సరాల తర్వాత ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో వాటికి కూడా పరిష్కారాలు ఈ కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినంత మేధావి అంబేద్కర్ గారు అని మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ కాన్స్టిట్యూషన్ కూడా వీళ్ళు మోసం చేస్తున్నారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏముంది, వాళ్ళు తలుచుకుంటే రేపు పొద్దున్న 400 సీట్లతో ఒక ప్రభుత్వం ఏర్పడిపోయి కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ పక్కన పడేయండి, మేము కొత్త కాన్స్టిట్యూషన్ తీసుకొస్తామని చెప్పొచ్చు. పక్కన పడేకే కదా సార్ 400 సీట్లు ఇమ్మని అడిగింది మోడీ గారు. అదే మరి ఇప్పుడు మోడీ గారు ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే కొన్ని రాష్ట్రాలు ఎంచుకున్నారు. ఆయన ఎక్కడైతే వీక్గా ఉన్నారో అక్కడ ఇది ఎన్నికల ఈవీఎంలో ఇది ఎంచుకున్నారు. హిందీపేటలో ఆయన ఉద్దేశించారు. హిందీపేటలో ఏమైందంటే నేను రామాలయం కట్టాను కాబట్టి అక్కడ నాకు బ్రహ్మరథం పడతారు అంటే ఓట్లు వేస్తారు, బ్రహ్మరథం పడతారు కాబట్టి అవసరం లేదనుకున్నారు. అక్కడే దెబ్బ కొట్టింది. నీకు అక్కడే పడలేదంటే ఇక్కడేం పడతాయి?
ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాల్లో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఏంటి పోయిన ఓట్లకి కౌంట్ చేసిన ఓట్లకి తేడా ఎంత 12.5%. కాబట్టి ఇటువంటి ప్రక్రియ ఒరిస్సాలో కూడా జరిగి ఉంటుంది అక్కడ కూడా. సో వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ప్రజలు అంటే సార్ ఇప్పుడు ఈ మామూలుగా ఈవీఎంల మీద మాట్లాడేటటువంటి వాళ్ళ వీడియోలు చూసేటప్పుడు చాలా మంది పెట్టే కామెంట్లు నేను చదువుతూ ఉంటా. అంటే అంటే చేస్తే 2 రాష్ట్రాల్లో ఎందుకు చేస్తారు, 240 తీసుకొచ్చుకొని చంద్రబాబును నితీష్ కుమార్ చేతిలోనే ఎందుకు బందీ అవుతాడు నరేంద్ర మోడీ అన్ని పార్లమెంట్ సీట్లలో చెప్తున్నాం కదా. హిందీ బెల్ట్ లో బ్రహ్మరథం పడతారు అనుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో 80కి పోయినసారి 72 వచ్చినాయి. ఇప్పుడు తమిళనాడు ఉంది, ఆడ 39 సీట్లు ఉన్నాయి. ఆడ బీజేపీకి ఒకటి కూడా రాకుండా వదిలేసుకోరు. బీజేపీ ఒకటో ఏదో వచ్చినట్టుంది బీజేపీ. సో వదిలేసుకోరు. కానీ అక్కడ బీజేపీకి ఎప్పుడు బలం లేదు. బీజేపీ అక్కడ ఎప్పుడు బలం లేదు. ఇప్పుడు తెలంగాణలో 3 చేశారంటున్నారు. తెలంగాణలో బీజేపీకి బలం ఉంది. కానీ కాంగ్రెస్ ఎన్నికలు జరిగి 6 నెలల లోపలే ఎక్కువ వచ్చేస్తే పెద్ద ఇదవుతుంది. నెక్ టు నెక్ కాంగ్రెస్ వాళ్ళు నెక్ టు నెక్ పెట్టి బీఆర్ఎస్ని తొక్కేసినారు. ఇదే పని మీరు కేరళలో తమిళనాడులో చేస్తే నడవదు, ప్రజలు నమ్మరు, ఇంకా అనుమానాలు ఎక్కువ వస్తాయి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేస్తున్నారు? టీడీపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి చేసినారు. టీడీపీ ఓటు బ్యాంక్ ఇటు బీజేపీ కన్సల్టేట్ అయ్యి ఈ ఫలితాలు వచ్చినాయని చెప్పడానికి ఒకటి ఉంది. అక్కడ పాపం మేము బిజు జనతాదళేమో ఆయన మెత్త మనిషి. అక్కడ 51 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే లోక్సభ స్థానం ఒకటి వచ్చింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఆలోచించాలి. మీరు ఎంతమంది అంటే మీరు స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళని మోసం చేస్తున్నారు, అంబేద్కర్ గారిని మోసం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని మోసం చేస్తున్నారు. మీరు రేపొద్దున ఏదో గవర్నమెంట్ ఏర్పాటు చేసి మీ ఇష్టం వచ్చిన చట్టాలు మీరు తీసుకొస్తారంటే ఇది బానిస బతుకులు అయిపోతాయి. అంటే సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళకు నిజంగా అంటే మేము నిజంగానే ఓడిపోయినాం అని చెప్పేసి అనుకుంటున్నారు సార్. ఎందుకంటే మీరు మీ వీడియోలు కూడా చూసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక్కళ్ళే వెళ్ళారు. నేనైతే ఎన్నికలైన 5 రోజులు నేను మంగళగిరి వెళ్ళి తాడేపల్లి వెళ్ళి మరీ చెప్పాను. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పాను, ఆయన కలిశారు, చెప్పాను మీరైతే ముందైతే అప్లై చేయండి, 164 అప్లై చేయండి, ఎక్కడ అనుమానం ఉన్నాయి కాదు, అన్నీ 164 అప్లై చేయండి, ఎక్కడో చోట ఆధారం దొరుకుతుందన్నా. నేను 21 లోక్సభ 164 అసెంబ్లీ మీరు అప్లై చేసేయండి. ఇంతకుముందు మనకి ఎప్పుడు వెసులుబాటు లేదు. మొన్న వచ్చింది 26/4 అంటే మన ఎన్నికల అక్కడ 5 రోజులు ఇక్కడ 13 20 ఎన్నికల కంటే 20 రోజుల ముందరే వచ్చింది మీకు వెసులుబాటు. అది దాన్ని మీరు వాడుకోవడానికి ఏముంది? అరే భారతీయ జనతా పార్టీ వాళ్ళు 40 మంది అప్లై చేశారు. అప్లై చేసిన వాళ్ళు అందరికంటే ఎక్కువ బీజేపీ వాళ్ళు. 92 చోట్ల 92 పోలింగ్ స్టేషన్లో 40 బీజేపీ. ఈవీఎంలు పక్కాగా పనిచేస్తున్నాయన్న పార్టీనే 40 అప్లై చేసింది. మీకేంటి బాబు అప్లై చేయడానికి? నాకు అర్థం కాదు. గెలిచి అధికారం ఉన్న పార్టీ 40 చేసింది. సో అది ఘోరమైన తప్పిదం. అంటే సార్ మీరు ఇక్కడ చూడండి, అంటే వీడియో చూస్తున్న వ్యూవర్స్ కావచ్చు లేదంటే ప్రజలు కావచ్చు, ప్రజలు ఎట్లా అంటే పార్టీ అంగీకరించింది సార్, వైసీపీఏ ఓటమిని అంగీకరించింది కాబట్టే వాళ్ళు ఎక్కడ కూడా కనీసం జరిగిన తీరు మీద ఎక్కడ కూడా కంప్లైంట్ కానీ లేకపోతే ఇట్లాంటి వెరిఫికేషన్లకు కానీ వెళ్ళలేదు. మరి ఇప్పుడు ప్రజల్ని ఎట్లా అడుగుతాం అంటే మీరు ప్రొటెస్ట్ చేయమని చెప్పి ఇక్కడ విషయం ఏంటంటే అంటే కొంతమంది చాలామంది ఎలా చేస్తారు ఈ వీవీప్యాట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంటే వాళ్ళు ఏం చేశారు, మేము మళ్ళీ అవి లెక్క పెట్టము, వీవీప్యాట్ లెక్క పెట్టము, ఇవి మాత్రమే లెక్క పెడతాము, మేము మళ్ళీ వచ్చి మాక్ డ్రిల్ చేసి అవి లెక్క పెడతాము అని చెప్పేశారు. ఎందుకంటే నేను కేతిరెడ్డి గారితో మాట్లాడాను. కేతిరెడ్డి గారితో మాట్లాడితే అవి మళ్ళీ వీవీప్యాట్ లెక్క పెట్టరు, మళ్ళీ మాట్లాడితే ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది, కేతిరెడ్డి గారు సమాచారం ఇచ్చారు కాబట్టి ఇది అయ్యేది కాదు వదిలేశారు. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అప్పుడే చదివాను నేను. ఇదేంటి ఇట్లా అంటారేంటి ఎమ్మెల్యే గారు అని నాకు అర్థం కాలేదు. ఫస్ట్ కేతిరెడ్డి గారితో మాట్లాడితే నాకు అర్థం కాల. బాలినేని గారికి వీళ్ళు టీఎస్ఓపీ ఇష్యూ చేసిన తర్వాత ఓహో ఈ సమాచారం వాళ్ళకి ముందే చెప్పారు కాబట్టి ఎవరు అప్లై చేయలేదు అనుకున్నారు. కానీ నేనేం చేశాను, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మొత్తం చదివాను. దాంట్లో స్పష్టంగా ఉంది, 76(b)లో స్పష్టంగా ఉంది ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది నిర్ధారించడం కోసం వాళ్ళు కంపెనీ తరఫు నుంచి వచ్చి ఈ బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ వెరిఫై చేయాలి అని.
ఈ తీర్పులో ఎక్కడ కూడా మాక్ డ్రిల్ చేయమని చెప్పలా, ఎక్కడ కూడా మాక్ డ్రిల్ చేసి దాన్ని వెరిఫై చేయమని సుప్రీంకోర్టు తీర్పులో ఎక్కడా లేదు. ఇక్కడ ఎన్నికల కమిషన్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతుంది. ఇక ప్రజలు చేయాల్సింది ఏంటి అంటే, నేను చెప్తున్నాను ఏంటంటే, ప్రజలు కనుక మేము మోసపోయాము, ప్రజాస్వామ్యం మోసపోయింది, అంబేద్కర్ గారు మోసపోయారు అనే వాళ్ళు బాధ వ్యక్తం చేయాల్సుకుంటే అనుకుంటే కనుక ప్రతి గ్రామంలో ఒక అంబేద్కర్ విగ్రహం అయితే ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. లేని దగ్గర ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు మౌన ప్రదర్శన వచ్చి చుట్టూ అక్కడ కూర్చోవటము, దాని మీద ఒక బ్యానర్, మే 13 జరిగిన ఈవీఎం ఎన్నికలను మేము విశ్వసించడం లేదు, ఆ ఎన్నిక రద్దు చేసి మాకు బ్యాలెట్ పేపర్ ఎన్నిక పెట్టాలి అని చెప్పేసి ప్రజలు కూర్చోవచ్చు. పోలీసులు బెదిరిస్తారు, రాజకీయ నాయకులు బెదిరిస్తారు అని అనుమానాలు ఉంటాయి అందరికీ. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉంటారు, ఎంతమంది పోలీసులు ఉంటారు? 1000 అదే రాజ్యాంగం మనకి శాంతియుతంగా ప్రొటెస్ట్ లేదు అంటే భయభ్రాంతులకు గురి చేస్తారు, అరెస్ట్ చేస్తారు అని ఉంటే కనుక రాజకీయ నాయకులు బెదిరిస్తారు. అట్లా బెదిరిస్తే ప్రజాస్వామ్యమే మీకు డేంజర్లో ఉన్నప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరిగింది? అంతే సార్. ఆ స్థాయి వరకు తెచ్చుకోకుండా ప్రభుత్వాలు కూడా, ఇప్పుడు సుప్రీంకోర్టు అయినా సరే, ఎన్నికల కమిషన్ అయినా సరే, వాళ్ళు చట్టం ప్రకారమే చేయాలంటున్నారు కదా. చట్టం ఏం చెప్తుంది? చట్టం ఎవరు తయారు చేస్తున్నారు? ఈ ప్రజలు చెప్తేనే కదా చట్టసభల్లోకి వెళ్ళి చట్టాలు తయారయ్యేది. ప్రజలు ఎన్నుకున్న వాళ్లే కదా. ఆ చట్టాలు తయారు చేసే వాళ్ళే, మీరు ఎన్నుకున్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు మీకు అనుకూలమైన చట్టాలు వస్తాయని మీరు ఎట్లా అనుకుంటారు? ప్రజలకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీకు అనుకూలమైన చట్టాలు రావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. మీకు అది ఇస్తాను, ఇది అన్నారు. ఇప్పుడేమో ఖజానా ఖాళీ అంటున్నాను. గ్యాస్ సిలిండర్ లేవు, ఫ్రీ బస్సు లేదు, అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు. అంటే మీరు ఎన్నికైన ప్రభుత్వం లేకపోతే మీరు ఏం నష్టపోయారో ప్రజలకు చెప్తున్నాను నేను. ఎగ్జాక్ట్. ఎందుకంటే వాళ్ళు జనం ఓటే లేదు కాబట్టి జనంకి అవసరం లేదు అనుకుంటా. ఇంకొక మాల్ ప్రాక్టీస్ ఎత్తుకుంటారు తర్వాత. అదే అంటే మీరు వైసీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే మీకు అమ్మఒడి వచ్చేది. ఇప్పుడు ఏమన్నారు ఆయన? 15,000 ఎక్కడున్నాడు? దానికోసం మళ్ళీ ఒక సంవత్సరం రివ్యూ చేసి అప్పుడు చేస్తారంట. అప్పుడు ఆర్థిక ఖజానా ఖాళీ అంటాడు. అప్పుడు కూడా మళ్ళీ అప్పుడు ఖజానా ఏమైనా నిండుతుందా? ఖజానా ఏమి నిండదు కదా. ఖజానా చూస్తే ఖాళీ ఉందంటాడు. ఎన్టీ రామారావు ఒక డైలాగ్ చెప్పేవాడు, నా దగ్గర ఏముంది బూడిద తప్ప అని. చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు, ఖజానా ఖాళీ అంటాడు. సో ఇప్పటికైనా సరే అవసరం లేదు రాజశేఖర్ గారు. అసలు వాళ్ళు గెలిచింది ప్రజలు ఓట్లేస్తే కాదు కదా. అదే చేయాల్సిన అవసరం లేదు. సో ప్రజలు ఇప్పటికైనా సరే కనువిప్పగలిగి, మీరు ఓటు వేసిన ఓటుకి అపహాస్యం జరిగింది కదా. అపహాసం కాదు, వస్త్రాపరణ జరిగింది. మనకున్న ఓటునే నాకు ఈవీఎం నా చేతిలో ఉండగా నీతో అవసరమే ఉంది? అసలు నీతో అవసరమే లేదు నాకు. రాబోయే ఎన్నికల్లో కూడా నేను ఈవీఎం మేనేజ్ చేసుకుంటా అంటే, సో చాలామంది ఏమంటే రాబోయే ఎన్నికల నుంచి బ్యాలెట్ పేపర్ ఎన్నిక అడుగుదామంటున్నారు. ఈ ఎన్నిక రివర్స్ చేయండి అంటే, ఒకసారి తప్పు చేస్తే ఎదురు దెబ్బ తగులుతుందనే భయం కూడా ప్రభుత్వాలకు ఉండాలి, ఇలాంటి మోసం చేసే వాళ్ళకు ఉండాలి. ఓకేనండి రాజశేఖర్ గారు, చూశారు కదండి. రాజశేఖర్ గారు ఒక మంచి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఏంటంటే, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మోసాలు జరిగినాయని చెప్పేసి కన్విన్స్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేయటం ద్వారా ఎన్నికల విధానాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మనం నిలబెట్టుకుందాము. పార్టీలు ఏమైనా కానివ్వండి, కానీ మనకు ఇంత ప్రజాస్వామ్యతంగా బతికేటటువంటి స్వేచ్ఛ, హక్కు ఇది కూడా మనకు ఎన్నికల ద్వారానే ప్రాప్తిస్తుంది. కాబట్టి దానికోసం మనం ప్రొటెస్ట్ చేద్దాము. ఈ ఎన్నికల విధానం జరిగిన తీరు మీదనే మార్పులు రావాలని, ఈ ఎన్నికలు 2024 ఎన్నికల అక్రమాల నుంచే దీని మీద మళ్ళీ సంస్కరణలు రావాలి, ఎన్నికలు కూడా రద్దు కావాలి. ఈ ఎన్నికల నుంచి అంటే జరిగిపోయిన ఎన్నికల నుంచే రిఫార్మ్స్ రావాలి. ఫ్యూచర్లో ఎవరన్నా ఇట్లాంటి అక్రమాలు చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి రావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. నిజంగా మీ అభిప్రాయం కూడా అదే అయితే కనుక కింద కామెంట్ చేయండి. రాజశేఖర్ గారి అభిప్రాయాన్ని మీరు అంగీకరిస్తే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరోసారి అంటే ఇట్లాంటి ఈ వీడియోలు చేయటం కోసం మీరు అడిగితే ఖచ్చితంగా రాజశేఖర్ గారితో కానీ, లేదంటే ఈవీఎంలో జరిగినటువంటి అంశాల మీద కానీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం, లేదంటే ఈ ప్రభుత్వం యొక్క తీరు మీద కానీ వీడియోలు చేసే అవకాశాన్ని కల్పించండి. మరొకసారి మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.